థంబ్‌నెయిల్ చూడంగానే ఫిష్ ఫ్రై అని అర్థమైంది కదా! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై హోమ్ టాక్స్. ఫిష్ ఫ్రైని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారండి. ఈరోజు మా ఇంట్లో నేను సింపుల్‌గా పిల్లల కోసం ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం త్వరగా వేయించి పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న చేప పేరు రవ్వ. ఈ రవ్వ చేప ముక్కలు పులుసుకైతే బాగుంటాయి, కానీ పిల్లల కోసమని నేను ఈ ఫ్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మిక్చర్లో వాటిని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలకి మసాలా పట్టించే ముందు అన్ని ముక్కలని ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడైతే ముక్కలకి మసాలా బాగా పడుతుంది. అలాగే మనం తయారు చేసుకున్న మసాలా ఎన్ని ముక్కలకి సరిపడుతుందో అర్థమవుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేశాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. నేను కలుపుకున్న మిక్చర్ నాకు ఒక 5-6 పీసెస్కి సరిపడింది. నేను కొద్దిగా కారం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పిల్లల కోసమని వాళ్ళు ఎక్కువ కారం ప్రిఫర్ చేయరని. దీనిలో అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ వరకు, కానీ ఇక్కడ నేను వేయట్లేదు. ముక్కల్ని చక్కగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల ముక్కలకి లోపల కూడా కారము, ఉప్పు మంచిగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి అది కొద్దిగా కాగిన తర్వాత ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు, ఫిషెస్ని షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగానే తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయ్యాక ఫిష్ని నెమ్మదిగా ఇంకో పక్కకి తిప్పుకోవాలి. ముక్కని ఇంకోవైపు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ముక్క విరగకుండా నెమ్మదిగా చూసి తీసుకోవాలి. ఫిష్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి, ఇది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా 2 వైపులా సమానంగా వేగిన తర్వాత జాగ్రత్తగా కొద్దిగా ఆయిల్ వంపేసి గిన్నెలోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. అదే ఆయిల్లో ఇంకో 3 ముక్కలు వేయించుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే చేపలు మాడిపోతాయి. చూస్తున్నారు కదా, 10 నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. ఈసారి ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి. అస్సలు శ్రమ లేకుండా 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేస్తారు కదా మరి. సరే, ఫిష్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పు. ఓకే, ఇగో అదిరింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.